అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు స్ఫూర్తి. ఈ కథని రచించిన వారు గౌతమి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తన స్నేహితులతో సరదాగా బయటకు వెళుతున్న అవంతిక వాళ్ళ కారుకి అడ్డంగా రోడ్డు దాటుతూ స్పృహ తప్పి ఒక ముసలావిడ పడిపోవటంతో వెంటనే కారాపి అందరూ కిందకు దిగి ఆవిడను సమీపించి దెబ్బలేమన్నా తగిలాయేమో అని చూస్తుండగా అవంతిక మాత్రం ఆవిడ వైపు జాలిగా చూస్తూ ఆవిడ మొహం మీద నీరు చల్లి ఆమెని పైకి లేపి, ఎవరండి మీరు? ఎక్కడికి వెళుతున్నారు ఇంత ఎండలో? ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మేము దిగపెడతాం అంటూ తాగటానికి నీళ్ళు అందించింది. నీరు తాగి అవంతికని చూసి, ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియట్లేదు, నీకేం చెప్పమంటావు? నా దారిన నన్ను పోనివ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆ ముసలావిడ చెయ్యి పట్టుకొని ఆపి, పోనీ మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి, ఫోన్ చేసి పిలుస్తాను అంది అవంతిక. నీళ్లు తాగి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఆమెను చూసి, సరే, మీకు ఏం చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, కనీసం ఒక 10 నిమిషాలు ఇలా వచ్చి కూర్చొని వెళ్ళండి అంటూ అవ్వ చెయ్యి పట్టుకొని కారులో కూర్చోపెట్టింది అవంతిక. కారులో కూర్చున్న ఆమె కొంచెం సేపటికి, నాది ఈ ఊరి కాదు తల్లి, గన్నవరం దగ్గర ఒక చిన్న ఊరు అంది. మరి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది అవంతిక. ఏం చెప్పమంటావు, నా పరిస్థితి గురించి. నా కొడుకుకి పెళ్ళాం మొద్దులో పడి తల్లిని పట్టించుకోవడం మానేశాడు. ఆడి పెళ్ళానికి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అందుకే నా మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్పి నా కొడుక్కి కోపం వచ్చేలా చేసి రాత్రికి రాత్రి నన్ను తీసుకుని వచ్చి ఈ ఊరిలో వదిలేసేలా చేసింది. అయినా నా కోడలిని అని ఏం లాభంలే. నవమాసాలు మోసి కని పెంచిన నా బిడ్డకే ఈ తల్లి మీద ప్రేమ లేక భార్య చెప్పిందని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాడు. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయికి మాత్రం ఎందుకుంటుంది? ఎక్కడికి వెళ్ళాలో తెలియక 2 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాను. తిరిగి కాళ్ళు చచ్చిపడిపోయాయి. నడవలేకున్నాను. నోరు ఎండిపోయింది. మీరు ఏమీ అనుకోకుండా నన్ను ఎక్కడైనా అనాథాశ్రమంలో వదిలేసి వెళతారా? చచ్చే ధైర్యం కూడా లేదు ఈ ముసలిదానికి ఈ వయసులో అని బాధపడింది. ఆవిడ అలా చెప్తుంటే అవంతిక మనసు చలించిపోయింది. బాధతో అందరికీ కళ్ళు చెమర్చాయి. ఆవిడను తీసుకొని బయలుదేరి మదర్ తెరీసా వృద్ధాశ్రమానికి చేరి అక్కడ వాళ్ళకి జరిగిందంతా వివరించి ఆవిడని అక్కడ వదిలి వెళుతుండగా అవంతిక వాళ్ళ స్నేహితులను ఆపి, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా, లోపలికి వెళ్ళి అందరినీ పలకరించి వచ్చేద్దాం రండి అంది. సరే అని అందరూ లోపలికి వెళ్ళి అక్కడ అందరినీ కలిసి అందరితో మాట్లాడి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నారు. కానీ అవంతికి మాత్రం వాళ్ళని చూస్తుంటే దుఃఖం ఆగటం లేదు. ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల గురించి చెప్తుంటే ఏం మాట్లాడలేక మౌనంగా వాళ్ళు చెప్పేది వింటూ అందరితో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయింది అవంతిక. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ తలుపు తీసి ఏదో మాట్లాడుతుండగా అవేమీ వినపడనట్లుగా తన గదిలోకి వెళ్ళిపోయిన కూతుర్ని చూసి, ఏంటి అవంతిక ఈరోజు ఇలా ఉంది, కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అవంతి వెనకాలే తన గదిలోకి వెళ్ళి, ఏమైంది అవంతిక, ఎందుకు అలా ఉన్నావు అంటూ అవంతిక భుజం మీద చెయ్యి వేసి అడిగింది. తల్లి స్పర్శ తగలగానే అవంతికకి ఆపుకోలేని దుఃఖం ఒక్కసారిగా బయటకు వచ్చి తల్లిని పట్టుకొని ఏడుస్తూ, పాపం అమ్మ, చాలామంది ముసలి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా, పట్టించుకునే వాళ్ళు లేక ఎంత కుమిలిపోతున్నారో అంటూ ఏడ్చింది. అసలు ఏమైంది అవంతిక, అర్థమయ్యేలా చెప్పు, ముందు ఆ కన్నీరు తుడుచుకో అంటూ పక్కనే ఉన్న మంచినీళ్ళు గ్లాస్ అందించింది వాళ్ళమ్మ. నీళ్లు తాగి కొంచెం కుదుటపడిన తర్వాత మెల్లిగా అవంతిక తల నిమురుతూ, ఇప్పుడు చెప్పు అసలు ఏమైంది అని అడిగింది. ఏడుస్తూ జరిగిందంతా వివరంగా చెప్పి, అక్కడ చాలామందిని వాళ్ళ పిల్లలు వదిలేశారట, ఎంత బాధపడుతున్నారో తెలుసా, అసలు అలా ఎలా వదిలేస్తారమ్మా కన్న తల్లిదండ్రులని. నీకు ఇంకో విషయం చెప్పాలి అమ్మా, మన ఎదురింటిలో ఉన్నారు కదా నరసింహారావు అంకుల్, వాళ్ళమ్మ కూడా అక్కడే ఉన్నారు అంది అవంతిక. ఆ మాట విన్న వాళ్ళమ్మ ఆశ్చర్యపోతూ, అదెలా సాధ్యం, ఆవిడ 5 సంవత్సరాలకు ముందే చనిపోయింది అన్నారుగా. అంకుల్, అవునమ్మా, మొదట ఆవిడని చూసినప్పుడు నేను నీలాగే ఆశ్చర్యపోయాను, అలా ఎందుకు చేశాడో అంకుల్ అని. కానీ ఆవిడతో మాట్లాడిన తర్వాత తెలిసింది, అమెరికా వెళ్ళేటప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి అక్కడ వదిలిపెట్టారని, వచ్చిన తర్వాత తీసుకెళ్తానని అన్నారని, కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. దానికి తోడు వాళ్ళ అమ్మ చనిపోయింది అని అందరితో చెప్పుకుంటున్నారు. ఆవిడికి ఇదంతా తెలియదు పాపం, తెలిస్తే ఎప్పుడో గుండె ఆగిపోయి ఉండేది తన కొడుకు చేసిన పనికి అంది. ఇలా అక్కడ జరిగిందంతా కూతురు చెప్తుంటే మౌనంగా వింటున్న వాళ్ళ అమ్మతో, ఏంటమ్మా నువ్వేమీ మాట్లాడవేంటి అని అడిగింది అవంతిక.
అయ్యో పిచ్చిదాన, వాళ్ళని గుర్తు తెచ్చుకున్న ఇంతలా ఏడుస్తున్నా. నువ్వు ఇంకా చిన్న పిల్లవి. ఈ లోకం గురించి నీకు ఇంకా ఏం తెలీదు. తెలుసుకునే వయసు కూడా నీకు ఇంకా రాలేదు. అందుకే అంతలా బాధపడుతున్నావు అంది వాళ్ళమ్మ. అంటే నీకేం బాధగా లేదా అమ్మా అని అడిగింది అవంతిక. ఉంది, లేదని కాదు. నువ్వు ఇది మొదటిసారి చూస్తున్నావు, అందువల్ల నీకు అలా అనిపించింది. ఇలాంటివి ఎన్నో వందలు ఉన్నాయి మన దేశంలో. వాటి నిండా ఎంతోమంది అభాగ్యులు, అనాథలు. దుఃఖానికి కారణం ఎవరు అని అడిగింది వాళ్ళమ్మ. ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినబడి, మీ నాన్నగారు వచ్చినట్లున్నారు. నువ్వు ఇలా బాధపడుతున్నావని తెలిస్తే ఆయన కూడా బాధపడతారు. దీని గురించి నేను నీకు తర్వాత చెప్తాను. ముందు లేచి మొహం కడుక్కొనిరా, అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. అవంతిక కూడా లేచి మొహం కడుక్కొని వాళ్ళ అమ్మ వెనకాలే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సిద్ధం చేస్తూ ఉంది. హాయ్ స్వీటీ, ఎలా గడిచింది ఈరోజు అంటూ లోపలికి వచ్చాడు వాళ్ళ అన్న. హాయ్ నాన్న, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది అవంతిక. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని లోపలికి వెళ్ళాడు అవంతిక వాళ్ళ నాన్న. అందరూ కూర్చుని మామూలుగా మాట్లాడుకుంటూ భోజనం చేసి హాల్లోని సోఫా మీద కూర్చుని మాట్లాడుకుంటుండగా, నానమ్మ ఎలా చనిపోయింది నాన్న అని అడిగింది అవంతిక. అవంతిక అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యానికి లోనైన వాళ్ళ నానమ్మ చనిపోయి ఇప్పటికి 10 సంవత్సరాల పైనే అయ్యింది. ఈ 10 సంవత్సరాలలో గుర్తురాని నానమ్మ ఇప్పుడెందుకు గుర్తొచ్చింది నీకు అని అడిగాడు వాళ్ళ నాన్న. అలా కాదు నాన్న, చెప్పండి, ఎలా చనిపోయింది నానమ్మ? ఏముందమ్మా, వయసు మీద పడటంతో ఆరోగ్యం బాగాలేక చనిపోయింది అంతే అని సమాధానం చెప్పాడు వాళ్ళ నాన్న. అంటే చనిపోయేంత వరకు నానమ్మ మీ దగ్గరే ఉంది కదా అని అడిగింది. అవును అన్నాడు వాళ్ళ నాన్న. మరి మిగతా వాళ్ళ అమ్మమ్మలు, కొడుకులు అందరూ నీలాగే ఎందుకు వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు అని ఉదయం జరిగిందంతా వాళ్ళ నాన్నకు వివరించి చెప్పింది అవంతిక. నువ్విలా చూసిన ప్రతిదాని గురించి ఆలోచిస్తే తర్వాత చాలా ఇబ్బంది పడతావు. దీనిని ఇంతటితో ఆపేసి నీ చదువు మీద శ్రద్ధ చూపించు. అయినా అవన్నీ ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదు, దానికి చాలా అనుభవం కావాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు ఏవి అవంతిక చెవికెక్కలేదు. ఎక్కడూ ఏదో తెలియని బాధ, ఏదో తెలుసుకోవాలన్న కోరికతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయమే అవంతికను తీసుకొని భార్యతో సహా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ నాన్న. అది చాలా చిన్న పల్లెటూరు. ఎప్పుడూ అవంతిక చిన్న వయసు ఉన్నప్పుడు వచ్చారు. మరలా ఇన్నేళ్లకు ఈ మధ్యలో అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని వచ్చి వెళుతూ ఉండటం వల్ల వాళ్ళకి వెళ్ళవలసిన అవసరం కూడా రాలేదు. రాక ఇంటికి వచ్చిన కూతుర్ని, అల్లుడిని, మనవరాలిని చూసుకొని మురిసిపోయింది వాళ్ళ అమ్మమ్మ. తాతయ్య ఆ పల్లెటూరి వాతావరణం చాలా నచ్చింది అవంతికకి. చుట్టూ అందమైన పచ్చటి పొలాలు, స్వచ్ఛమైన గాలి, ఆ ఇల్లు చాలా బాగా నచ్చాయి అవంతికకి. ఒకరోజు వాళ్ళమ్మ నాన్నతో కలిసి పక్క ఊరిలో ఉన్న గుడికి వెళ్ళింది అవంతిక. అది చాలా పురాతనమైన గుడి. దాదాపు 500 నుంచి 750 వరకు మెట్లు ఎక్కవలసి ఉంది. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తర్వాత పైనుంచి చూస్తే ప్రకృతి చాలా అందంగా ఉంటుందని, ఊరంతా చాలా బాగా కనపడుతుందని చెప్పడంతో ఇంకేమీ ఆలోచించకుండా గబగబా ఆ మెట్లు ఎక్కి ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ, అబ్బా ఎంత బాగుందో ఈ వాతావరణం, చాలా అంటే చాలా బాగుంది నాన్న అంది అవంతిక. అలా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు మరలా కొంచెం సేపు అక్కడ ప్రకృతి అందాలన్నిటినీ తన ఫోన్లో ఒక్కొక్క మెట్టు దిగింది. ఒక 10 మెట్లు దిగే అంతవరకు ఆ ప్రకృతిలోనే ఉండిపోయింది అవంతిక. ఆ తర్వాత దారి పొడుగున బిచ్చగాళ్ళు అమ్మ ధర్మం చేయండి, అమ్మ ధర్మం చేయండి, కాళ్ళు లేని వాడిని, కళ్ళు లేని వాడిని అంటూ అరవడం విని స్పృహలోకి వచ్చిన అవంతికకి వాళ్ళందరినీ చూసి మరలా ఆ అనాథ ఆశ్రమంలో చూసిన ముసలివాళ్ళు గుర్తొచ్చారు. ఇంతవరకు చిరునవ్వుతో ఉన్న తన మొహం ఒక్కసారిగా బాధతో ముడుచుకొని పోయింది. ఇదంతా వాళ్ళ నాన్న గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళు తిరిగి వెళ్ళవలసిన బస్సు రావడంతో అందులో ఎక్కి కూర్చున్నారు. బస్సు మెల్లగా కదిలింది. వాళ్ళని తలుచుకొని బాధపడుతూ కూర్చున్న అవంతిక డ్రైవర్ హారన్ కొట్టడంతో మరలా ఈ లోకంలోకి వచ్చింది. ఏదో స్టాప్ రావడంతో కొంతమంది ఎక్కారు. వాళ్ళల్లో ఒక ఆవిడ వాళ్ళు 20 సంవత్సరాల కొడుకుని వీపుపైన ఎక్కించుకొని బస్సు ఎక్కింది. ఎందుకు అలా ఎక్కించుకుందా అని పరిశీలించి చూడగా అతనికి కాళ్ళు చేతులు లేవు.
అలా అతనిని చూసి అవంతికకి ఎంతో జాలి కలిగింది. అలాగే అతని వైపు చూస్తూ ఉండిపోయింది. వాళ్ళు దిగవలసిన చోటు రావడంతో ముగ్గురు బస్సు దిగి నడుచుకుంటూ వెళుతుండగా దారి మధ్యలో చాలామంది గుమ్ముగూడి ఉండటం చూసి ఏమిటో చూద్దాము అని దగ్గరికి వెళ్ళి చూశారు. ఒక అతను బాగా తాగి భార్యని కొడుతూ ఉన్నాడు. ఎంతమంది ఆపటానికి ప్రయత్నించినా ఆగటం లేదు. ఒకవైపు అతని భార్య వదిలయ్యా నన్ను, నీకు దండం పెడతాను అంటూ రోధిస్తూ ఉంది. ఇంతలో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసులు రావడం మంచిదయింది, లేకుంటే ఆమెని చంపేసేవాడేమో కదా నాన్న అని అడిగింది అవంతిక. లేదమ్మా, అలా ఏం చేయడు. ఇది ప్రతిరోజు జరిగేది. రోజు తాగటం, పెళ్ళాన్ని కొట్టడం, మొత్తు దిగగానే మామూలు అయిపోవడం, ఇదంతా వాళ్ళకి సాధారణం అన్నాడు వాళ్ళ నాన్న. అంతగా కొడుతున్నా కూడా ఆమె ఎలా ఉంటుంది నాన్న అతనితో అడిగింది అవంతిక. అవంతిక వైపు చూసినవి ఇక పద పోదాం అని ముందుకు నడిచాడు వాళ్ళ నాన్న. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మమ్మ వేడివేడిగా గారెలు చేసి సిద్ధంగా ఉంచడంతో బాగా ఆకలిగా ఉన్న అవంతిక వెంటనే వెళ్ళి గారెలు తినడం మొదలుపెట్టింది. అలా అక్కడి ఆ వాతావరణం చాలా సంతోషాన్ని ఇచ్చింది అవంతికకి. సాయంత్రం అయ్యేసరికి పెద్దవాళ్ళందరూ ఆరు బయట మంచాలు వేసుకుని కూర్చున్నారు, ముచ్చట్లు చెప్పుకుంటూ. పిల్లలంతా చేరి ఒకచోట ఆడుకుంటూ, కొంతమంది చంటి బిడ్డలని చందమామని చూపిస్తూ అన్నం పెడుతూ, ఇలా రకరకాల వాళ్ళని చూసి చాలా ముచ్చటేసింది అవంతికకి. ఎంత బాగుందో ఈ పల్లెటూరు, ఇక్కడ మనుషులు అని ఆనందించింది. ఇలా అక్కడ చాలా కొత్త విషయాలు తెలుసుకుంది అవంతిక. ఆ సంతోషంలో రోజులు ఎలా గడిచాయో కూడా తెలియలేదు. చూస్తుండగానే సెలవులు అన్నీ అయిపోయి తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చేసరికి అవంతిక ఎంతో బాధపడింది. కానీ వెళ్ళక తప్పదు కదా అనుకొని మనసుకి నచ్చ చెప్పుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరే సమయానికి ఎదురింటి నరసింహారావు కనపడ్డాడు. అతనిని చూసి అవంతిక మనసు మరలా మొదటికి వచ్చింది. లోపలికి వెళ్ళగానే తన గదిలోకి వెళుతున్న అవంతికని పిలిచి తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు చెప్పు అవంతిక, నీ మనసులోని బాధ అని అడిగాడు వాళ్ళ నాన్న. ఏం లేదు నాన్న, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఏదో తెలియని బాధ, ఎందుకో వాళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు అంది అవంతిక. అదేం లేదులే అమ్మా, ఖాళీగా ఉన్నావు కదా అందుకే అప్పుడు అలానే అనిపిస్తుంది. ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయిపోయింది కదా, కాలేజీకి వెళుతూ వస్తూ ఉంటే టైం తెలియదు, మెల్లగా నువ్వే మర్చిపోతావు. అదేంటి నాన్న, మర్చిపోతావు అంటున్నారు కానీ నా బాధను తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. ఇంకేమైనా అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవి అంటున్నారు. ఏదైనా అవంతిక తల నిమురుతూ, పిచ్చిదానా, నేను నిన్ను అమ్మమ్మ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాను అనుకుంటున్నావు అంటూ అడిగిన వాళ్ళ నాన్న వైపు ఆశ్చర్యంగా చూసింది అవంతిక. వృద్ధాశ్రమం నుంచి వచ్చినప్పుడు ఆ రోజు రాత్రంతా నువ్వు నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చున్నావు. అప్పుడే అనుకున్నాను నువ్వు దాని గురించి తెలుసుకునే వరకు ఆలోచిస్తూనే ఉంటావని. ఏదైనా అనుభవం మీద తెలుస్తుంది, చెప్పింది వినడం కన్నా కళ్ళతో చూస్తే బాగా అర్థమవుతుంది. అందుకే అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడైతేనే నీకు స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని మనుషులు, అనుబంధాల విలువ అన్నీ తెలుస్తాయి. అక్కడ నువ్వు చూసిన కొన్ని సంఘటనలే నీకు జీవితం పట్ల ఒక అవగాహనని కలిగించేలా చేస్తాయి. కాకపోతే ఏదైనా మనసు పెట్టి చూడాలి అంతే అన్నాడు వాళ్ళ నాన్న. అది ఎలా నాన్న అడిగింది అవంతిక. మొదట గుడి దగ్గర ఉన్న ముష్టివాళ్ళని తీసుకుంటే నువ్వు ఆ ముష్టివాళ్ళని ఎప్పుడు గమనించావు? దర్శనమైపోయి తిరిగి వచ్చేటప్పుడు. కానీ మనం గుడిమెట్లు ఎక్కడం మొదలుపెట్టినప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ నువ్వు చూసింది మాత్రం తిరిగి వచ్చేటప్పుడు. ఎందుకంటే ఎక్కేటప్పుడు నీ మనసంతా ఆ ప్రకృతి మీద, ఎప్పుడెప్పుడు ప్రకృతిని చూస్తానా అన్న ఆనందంలో ఉన్నావు. అందుకే అప్పుడు నీకు వాళ్ళు కనపడలేదు అనగానే ఆశ్చర్యంగా చూస్తూ అవును అన్నట్లు తల ఊపింది అవంతిక. చాలా వరకు మనుషులు అంతా అంతే, ఆనందంగా ఉన్నప్పుడు లేదా ఏదైనా లక్ష్యం సాధనలో ఉన్నప్పుడు చుట్టూ జరిగేవి కనపడవు, వినపడవు కూడా. పెద్దదిగా కనపడుతుంది. ఇక ఎదురింటి ఆయన విషయంలో జరిగినది ఏంటంటే ఆయనకి ఊర్లో బాగా పలుకుబడి ఉంది, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళతారు, పిల్లలేమో కాలేజీకి వెళతారు. తల్లి ఒక్కటే ఇంట్లో ఉండాలి. ఆమెకి తోడుగా ఎవరైనా ఉంటే కానీ ఆమె ఉండలేదు. పోని డబ్బులు ఇచ్చి ఎవరైనా తోడుగా ఉండమని చెబుదామంటే వాళ్ళు అంత తొందరగా ఎవరిని నమ్మరు. అందుకే అమెరికా వెళ్ళేటప్పుడు ఎవరికీ తెలియకుండా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ మళ్ళీ వెళితే
ఎక్కడ తనతో వచ్చేస్తుందేమోనని వెళ్ళడం మానేశారు. కానీ బయటి వాళ్ళకి అదంతా చెప్తే అంత పేరు అంత పలుకుబడి ఉండి కూడా తల్లిని అలా వదిలేశారని అంతా అనుకుంటారని చనిపోయిందని అబద్ధం చెప్పారు. ఎందుకంటే వాళ్లకు తల్లి కంటే డబ్బు సంపాదించటమే ముఖ్యం అన్నాడు వాళ్ళ నాన్న. అంతేకాదు, తల్లి ప్రేమని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొంతమందికి అది చేత కాదు. ఉదాహరణకి ఆ బస్సులో ఆ పెద్దావిడనే తీసుకుందాం. ఆవిడ వాళ్ళ 20 సంవత్సరాల కొడుకుని తన భుజాలపై వేసుకుంటూ బస్సు ఎక్కింది. చూశావుగా, ఆ వయసులో ఆవిడ అలా బిడ్డని మోయడం ఎంత కష్టమో తెలుసా? కానీ ఆ బిడ్డపై ఆ తల్లికి ఉన్న ప్రేమ అది ఇప్పుడే కాదు, ఇంకా ఆమె బ్రతికినంత కాలం అలా మోస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే కష్టం అనిపించదు. అదే బిడ్డల విషయానికి వస్తే తల్లికి ఒక వయసు వచ్చిన తర్వాత మంచం మీద పడ్డ సమయంలో ఎంతమంది కొడుకులు ఆ తల్లిని ఇలా ప్రేమగా చూసుకుంటున్నారు చెప్పు ఈ కాలంలో? మనసు పెట్టి చూస్తే తెలుస్తుంది తల్లి ప్రేమ. అది తెలియక చాలామంది తల్లి అంటే సమయానికి అన్నీ సమకూర్చేది అనే భావిస్తున్నారు తప్ప తల్లి అంటే తన వారి కోసం అనుక్షణం తల్లడిల్లేది అని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ఉండే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పక్కన వాళ్ళ గురించి ఆలోచించే సమయం ఉండటం లేదు ఎవరికి. ఎవరు ఏ పని చేసినా డబ్బు కోసమే, లేక ఏదో ఆశించో చేస్తున్నారు అని ఆలోచించటం అలవాటయ్యింది ఇప్పుడు. అందుకే గుర్తించలేకపోతున్నారు. అంతేకాదు, మనం గుడికి వెళ్ళి వచ్చేసరికి అమ్మమ్మ మన కోసం వేడి వేడిగా గారెలు చేసింది కదా. కానీ అమ్మమ్మ ఎలా మనం వచ్చే సమయానికి వేడివేడిగా చేయగలిగింది? మనం ఎప్పుడు వస్తామో తెలియదు కదా. కనీసం ఫోన్ కూడా లేదు. అదే తల్లి ప్రేమ అంటే. అంటే మనం వెళ్ళినప్పటి నుండి మన గురించి ఆలోచిస్తూ ఇక్కడి నుండి అక్కడికి ఇంత సమయం, మరలా అక్కడ నుండి ఇక్కడికి అంత సమయం అని అన్ని రకాలుగా ఆలోచించి వచ్చేటప్పటికి బాగా ఆకలి మీద ఉంటారు అని ముందుగానే అనుకొని మనం వచ్చే సమయానికి అన్నీ సిద్ధం చేసింది. అది కూడా నువ్వు గమనించలేదు కదా. నువ్వే కాదు, ఈ తరం పిల్లలు చాలామంది అలానే ఉన్నారు. ఎందుకంటే వారికి ఇవన్నీ ఆలోచించే సమయం ఉండట్లేదు. ఆలోచించాలి అని కూడా అనుకోవట్లేదు. ఇక ఆ తాగుబోతు విషయానికి వస్తే, అతను ప్రతిరోజు ఇలా తాగి వచ్చి కొడుతున్నా కూడా ఎందుకు ఇంకా అతనితో ఉంది అని అడిగావు కదా. అది ఆమె తాళికి పెళ్ళికి ఇచ్చిన విలువ. కానీ ఇప్పటి వాళ్ళు అది ఒకప్పుడు అని కొట్టి పడేస్తారు. అంటే ఎన్ని అన్నా కూడా భరించాలి అని అనడం లేదు. ఎన్ని చేసినా కూడా భర్తని విడిచి వెళ్ళేవాళ్ళు కాదు. వీలైతే సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు, లేదా మార్చడానికి చూస్తారు. అప్పటికీ కాకపోతే ఎదురు చూస్తారు మార్పు కోసం, అంతే తప్ప విడిపోవడాలు ఉండేవి కాదు ఎక్కువ. అది కూడా కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు. మొగుడిని కాదని వెళ్ళిపోతే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? సంపాదించే మగదిక్కు దూరమైతే అని అందరూ వాళ్ళని హేళన చేస్తే అని ఎన్నో విధాలుగా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. భర్త ఒక మాట కూడా అనకూడదు. విడాకులు అంటున్నారు. సర్దుకోవడం చేత కావడం లేదు. ముందు చూపు లేదు. పంతాల గురించి తప్ప పిల్లల గురించి ఆలోచించడం లేదు. ఇంకేమైనా అంటే మేము సంపాదిస్తున్నాం, మా పిల్లల్ని మేము చూసుకోగలం అనే ధీమా. అంతే తప్ప సర్దుకుపోదాం అనుకునేవాళ్ళు తక్కువైపోయారు. మరి కొందరు సహజీవనం పేరుతో పెళ్లి కాకుండానే కలిసి ఉండి కొంతకాలం అయిన తర్వాత పిల్లల్ని కూడా కన్న తర్వాత ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు. మరి కొందరు అప్పులు బాధలు భరించలేకో, సంసారాన్ని మొయ్యలేకో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకు మూలంగా కొందరు తల్లి ప్రేమకి నోచుకొని పిల్లలు, కొందరు తండ్రి ప్రేమకి నోచుకొని పిల్లలుగా మిగిలిపోతున్నారు. మరి కొందరు అనాథలుగా బ్రతుకుతున్నారు. ఇంట్లో మంచి చెప్పడానికి పెద్దవాళ్ళు లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. ఇలాగే ఎంతోమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులకి బలైపోయి ప్రేమని పంచేవాళ్ళు లేక ఒంటరిగా జీవిస్తున్నారు. మరి కొందరు ఆడపిల్లలని తెలిసి పుట్టిన వెంటనే చెత్త కుప్పల్లోనూ, గుడి మెట్ల మీదో, అనాథ శరణాలయం ముందు వదిలి వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఇంతలో అవంతిక వాళ్ళ అమ్మ అందుకుని, వీటన్నిటికీ డబ్బు కూడా ఒక ముఖ్య కారణం. ఆ డబ్బు సంపాదించే విషయంలో పడి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. సంబంధ బాంధవ్యాలను గురించి సరిగా ఆలోచించటం లేదు. అన్నీ తెలుసుకొని ఆలోచించటం జరిగిపోయి ఉంటుంది.
సుఖాలకి అలవాటు పడి చిన్న కష్టం కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా ఎదుటివారి కోణంలో నుండి కూడా ఆలోచిస్తే అప్పుడు ఇవేమీ ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, వేటి గురించి అని చెప్పాలి. అందుకే ఎదురయ్యే అనుభవాలే నీకు పాఠాలు నేర్పుతాయి. అందుకే వీటి గురించి ఎక్కువగా ఆలోచించటం మానేసి సమస్యకి పరిష్కారం కోసం ఆలోచించు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇదంతా విని అవంతికకి ఏదో తెలియని ఆనందం. తన మనసులో ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానం దొరికింది. ఇలా చాలా మంచి విషయాలు కూడా చెప్పారు వాళ్ళ అమ్మా నాన్న. కొన్ని సంవత్సరాల తర్వాత అవంతిక తన కాబోయే భర్త శ్రీహాస్తో, శ్రీ, నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తాను, కానీ అక్కడి నుండి బయటికి వచ్చే వరకు నువ్వు నన్ను ఏమీ అడగకూడదు అంది. శ్రీహాస్ నవ్వుతూ అలాగే మేడం అన్నాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే ఎంతోమంది పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి అవంతిక చుట్టూ చేరి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ లోపలికి తీసుకెళ్తున్న వాళ్ళందరినీ చూసిన శ్రీహాస్కి ఏమీ అర్థం కాక గొమ్ముగా నించుని అంతా వింతగా చూస్తున్నాడు. లోపలికి వెళ్ళిన అవంతిక శ్రీహాస్ని దగ్గరికి పిలిచి, ఇతనే నన్ను పెళ్లి చేసుకునే అతను అని అందరికీ పరిచయం చేసింది. శ్రీహాన్ని చూసిన వాళ్ళంతా ఎంతో సంతోషంగా గడిపి బయటికి వచ్చిన తర్వాత ఇద్దరు అలా వచ్చిన వెంటనే శ్రీహాస్, ఎవరు అవంతిక, వీళ్ళంతా చాలా పెద్ద ఫ్యామిలీ లాగా ఉంది, మీకు ఏమవుతారు, నాకెప్పుడు చెప్పలేదు నువ్వు అని అడిగాడు. అవంతిక నవ్వుతూ, వీళ్ళంతా అనాథలు, ఒకరికి ఒకరు తోడుగా ఒక కుటుంబంగా ఉంటారని ఇలా ఏర్పాటు చేశాను. ఇప్పుడు వాళ్ళకి మేము అనాథలం అన్న దిగులు లేదు. తల్లి లేని పిల్లలకు తల్లులు దొరికారు, బిడ్డలు దూరమైన పెద్దలకి పిల్లలు దొరికారు. అందువల్ల ఇక్కడ అందరూ ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తారు అనగానే, నిన్ను భార్యగా పొందటం నా అదృష్టం అవంతిక అన్నాడు శ్రీహాస్. ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో తన పేరు నిలబెట్టుకునే విధంగా తన చదువు పూర్తి చేసుకొని జీవితంలో బాగా స్థిరపడింది. తన సంపాదనలో 80% ఆశ్రమాలకి ఖర్చు పెట్టడమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించి పెద్దలకి, పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కొన్ని తరగతులు నిర్వహించింది. తన మంచితనానికి తగ్గట్లుగానే తనని ఎంతో ప్రేమించి తన ఆశయాలకు విలువనిచ్చే మంచి మనిషి తన జీవిత భాగస్వామిగా లభించాడు. అందుకే పెద్దలంటారు, మనం చేసిన మంచి ఎప్పటికీ మనతోనే ఉంటుంది అని. ఇలానే ఈ అవంతిక ఇచ్చిన స్ఫూర్తితో ఎంతోమంది అవంతిక దారి వైపు అడుగులు వేశారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.